రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగకపోతే చివరికి రష్యా యూరప్ యుద్ధం జరుగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్‌కి అమెరికా ఆయుధాలు ఇవ్వట్లేదు. యూరప్ దేశాలు ఇస్తున్నాయి. యూరప్ దేశాలకి ఇప్పటికే పలు దఫాలు చెప్పాడు పుతిన్. లాంగ్ రేంజ్ మిస్సైల్ మీరివ్వద్దు. లాంగ్ రేంజ్ మిస్సైల్, లాంగ్ రేంజ్ డ్రోన్స్ కనుక మీరిస్తే వాటితో మా దేశంలోకి ఇప్పుడు మేము ఆక్రమించుకున్నటువంటి ఉక్రెయిన్‌లోని పార్ట్‌లైనటువంటి డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా మీద దాడులు చేస్తే అక్కడున్న మా సైన్యం మీద దాడి చేస్తే అది యుద్ధంలో ప్రతిఘటన అనుకుంటాం. అలా కాకుండా ఉక్రెయిన్ వచ్చి మా దేశంలోకి మీ ఆయుధాలతో దాడి చేస్తే అది మీరు మాతో యుద్ధం చేశారనుకుంటాం అని ఇంతకుముందే చెప్పాడు పుతిన్. ఇప్పుడు అదే జరుగుతోంది. క్రమంగా ఉక్రెయిన్‌కి ఇస్తున్న ఆయుధాలు నాటో, యూరప్ దేశాలు ఇస్తున్నాయి. లాంగ్ రేంజ్ మిస్సైళ్ళు అవి. అందుకనినే మాస్కో మీద దెబ్బలు జరుగుతున్నాయి. అలాగే రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల మీద దాడులు జరుగుతున్నాయి. పెట్రోల్ నిల్వల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది ఇలాగే ఫ్లేర్ అప్ అయితే, ఎందుకంటే ట్రంప్ త్వరలో జెలెన్స్కీ మీద ప్రెషర్ చేస్తున్నాడు యుద్ధం ఆపమని చెప్పేసి. జెలెన్స్కీనేమో యుద్ధం ఆపితే తన ఆర్థిక ఆదాయం కోల్పోతుంది, తన పదవి కూడా కోల్పోతాడని భయంతో యూరప్ అడ్డు పెట్టుకుని కొనసాగిస్తున్నాడు. ఇదే జరిగితే నెక్స్ట్ ఫేజ్లో యూరప్ మీదకి రష్యా వెళ్ళి దాడికి దిగుతుంది. ఇప్పటికే యూరప్తో సంబంధాలు చెడగొట్టుకుంటున్నటువంటి ట్రంప్ వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళకపోవచ్చు అప్పుడు.